ప్రియమిత్రులకు శుభోదయం. మనం శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 58వ శ్లోకంలో ఉన్నాం. ఈ శ్రీకృష్ణ కర్ణామృతాన్ని క్రమం తప్పకుండా వీక్షించేటటువంటి వీక్షకులకు 57వ శ్లోకం తప్పించినట్టుగా సందేహం కలుగుతుంది. ఎందుకంటే 57వ శ్లోకం ప్రక్షిప్తంగా వ్యాఖ్యానకారులు చెప్పటం మూలంగా దాన్ని పక్కన ఉంచి 58వ శ్లోకంలోకి వస్తున్నాను. ఒక కాంతిపుంజం కర చరణాద్యవయవాలను పొంది తన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది భక్తశేఖరుడైనటువంటి లీలాసుకుడికి. అదే ఈ శ్లోకంలో అతను అతి మధురంగా అత్యంత ఆనందంగా నర్తన చేస్తూ ఈ బాలకృష్ణుని యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని దర్శిస్తున్నాడు. పాదౌ వినిర్జితంబుజవనౌ పద్మాలయాలంకృతౌ పాణీవేణు వినోదన ప్రణయినౌ పర్యాప్త శిల్పశ్రియౌ బాహూదోహద భాజనం మృగదృశాం మాధుర్యధారాగిరో వక్త్రం వాగ్వివాతి లంఘితమహో బాలం కిమేతన్మహః పాదౌ పాద వినిర్జితంబుజ వనౌ పాద అంశము చేత వినిర్జిత జయింపబడిన అమృతాంబుజ వనౌ అంబుజ వనౌ తామర తంపరలు గల తన ఎందలి ఒక్కింత భాగము చేతని పెక్కు తామరలను ఓడించినవి అయినటువంటి పాదములు, అలాగే పద్మాలయాలంకృతౌ లక్ష్మీదేవి చేత లక్ష్మీదేవి చేత అలంకృతౌ అలంకరింపబడినవి అనగా ప్రకాశించుతున్నవి అనియు, ఆశ్రితులకు లక్ష్మీప్రదములైనవనియు లక్ష్మి చేత సేవించబడుతున్నవి అనియు భావము. లక్ష్మీ చేత ప్రకాశింప చేయబడుతున్నటువంటివిను వేణు వినోదన ప్రణయినౌ వేణు పిల్లన గ్రోవి యొక్క వినోదన వాయించుట యందు ప్రణయినౌ ప్రీతి కలవైన పాణి చేతులు పర్యాప్త శిల్పశ్రియౌ పర్యాప్త పరిపూర్ణమైన శిల్ప పనితనము యొక్క శ్రియౌ సంపద కలవి అనగా శిల్పపు సొంపులన్నీయు పరిపూర్ణముగా కలవి ఇంతకంటే మిక్కిలి అందమైనటువంటి మరొకటి లేవు అనేటటువంటి బాహు భుజములు మృగదృశాం లేడి కన్నులు గల స్త్రీలకు దోహద భాజనం దోహద క్రియకు అనగా చెట్లు పుష్పించని ఎడల అకాలమునందు వృక్ష లతాదులను పుష్పింపచేయటానికి దోహద వ్యాపారము అనేటటువంటిది ఒకటి ఉంది. అటువంటి దోహద వ్యాపారమునకు భాజనం స్థానము అనగా దోహద క్రియ అకాలమునందున్న వృక్షాదులను ఎట్లు పుష్పింపజేయును అట్లే కృష్ణుని యొక్క భుజములను కౌగలించిన మాత్రము చేత బాలికలు ప్రౌఢలవుతున్నారనియు, అటువంటి ప్రౌఢలను గావించున్నటువంటి గొప్పతనము కృష్ణుని యొక్క కౌగిలికి కలదనియు ఇచ్చట భావన. మృగదృశాం దోహద భాజనం బాహు యగః మాటలు మాధుర్య ధారా మాధుర్య తీయదనము యొక్క ధారా ప్రవాహము కలవి ఎడతెగని తేనీయలుకున్నటువంటివి. వక్త్రం మొగము వాగ్విభవ మాటల పెంపు యొక్క అతిలంఘితం అతిక్రమణము గలది, మాటల పెంపు సొంపును అతిక్రమించేది అని వాగ్విషయాతిలంఘనం అనేటటువంటి పాఠాన్ని తీసుకుంటే వాక్ యొక్క గోచరత్వము యొక్క అతిలంఘనం అతిక్రమణము గలది అనగా చెప్పుటకు సాధ్యము కానిది, వాక్కునకు విషయము కానిది అనుట. ఏతత్ ఈ పూర్వోక్త లక్షణములు కల మహః తేజస్సు బాలః కిం
బాలుడా ఏమి, అహో ఆశ్చర్యము! తన కళ్ళ ముందు కనిపించినటువంటి మహోజ్వలమైన తేజస్సు, కరచరణాద్యవయవాలతో, అందమైనటువంటి రూపంతో, అందమైన బాహువులతో వేణువు వాదిస్తూ ఉంటే ఆ వాయిస్తున్నటువంటి వేణుగానాన్ని వింటూ ఈ తేజపుంజము బాలకృష్ణుడా అని ఆశ్చర్యపోతున్నాడట లీలాసుకుడు. ఈ రూపమును ఒక తేజస్సు అని మొదట గ్రహించితిని. సావధానముగా చూడగా అత్యంత సుందరములైన కరములు, చరణములు, మాటలు, ముఖము కనిపించినవి. ఇంకనూ చూడగా బాలుడిగా తోచినది. బాలుని మొదట కేవలము తేజస్సుగా గ్రహించుటచే నిరవధిక కాంతి సముజ్వలత్వము, కన్నులు మిరుముట్లు కొలుపుట స్ఫురించుతుంది. ఇది తేజపుంజమే అయినది కరచరణాదులు కలిగి బాలుని రూపమును తోచుతున్నది. ఎంత ఆశ్చర్యము! ఇట్టి తేజస్సు బాలులకు ఎలా కలుగును? ఇట్టి అనన్య సామాన్య తేజస్సు గల బాలుడు ఉండడు. ఉన్నతో అతను బాలకృష్ణుడే అగును. పాదములు తమ ఎందలి అంశము చేతనే తామర తంపరలను గెలిచినవి. ఇక తాము పూర్ణముగా నిద్రించిన ఎడల తామరను నిలుచున్నానన్నటువంటిది అపూర్వ సౌందర్యాతిశయమునకు ధ్వనిస్తుంది. దీనికి వేంగనామాత్యుని యొక్క తెలుగు అనువాదం ఇలా ఉంది. చెలువల తెల్ల దోహదము సేయుకరంబులు, చెలువల తెల్ల దోహదము సేయుకరంబులు, లచ్చికాకరంబులు, జిత పద్మముల్ చరణముల్, మురళీ రచనా చమత్క్రియా కలితము కేలుదమ్మి, ముఖ కాంతులు వింతలు, తేనెలూరు మాటలు గల ఎట్టి శైశవ విడంబన తేజము, ఇదేమి చిత్రము! తామర తంపరలు గెలవగలిగిన పాదాలు లక్ష్మికి ఆటపట్టులు, మురళి ఊదుతున్న చేతులు శిల్పంపు సొంపంతా కూడా తీర్చిదిద్దుకున్నట్టువి, భుజములు బాలికలనేమి ప్రౌఢులుగా భావించేటటువంటి మనోహరములైనవి, మాటలు తేనెలు ఒలుకుతున్నాయి. మొగము ఇటువంటిది అటువంటిది అని వర్ణింప సాధ్యము కానిది. మొదట చూచినప్పుడు కేవలము తేజస్సే కాని ఆ తర్వాత బాలుడై తోచి, ఔరా ఇటువంటి తేజస్సు వేరొకరి యందు ఉండునా, అతను బాలకృష్ణుడే అని భావించుతున్నాను అంటున్నాడు లీలాసుకుడు. చెలువల తెల్ల దోహదము సేయుకరంబులు, లచ్చికాకరంబులు, జిత పద్మముల్ చరణముల్, మురళీ రచనా చమత్క్రియా కలితము తేలుదమ్మి, ముఖ కాంతులు వింతలు, తేనెలూరు మాటలు గల ఎట్టి శైశవ విడంబన తేజము, ఇదేమి చిత్రము!